హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యారెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర. ఈ కర్రీ వచ్చేసి మా అమ్మ చేశారు. మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు, అంటే మన అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో అన్నమాట. చాలా బాగుంటుంది. వీడియో కూడా మంచిగా షార్ట్లో ఎడిట్ చేసి పెట్టాను, కంపల్సరీ చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అది కొంచెం వేగగానే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా తరుముకొని అదైతే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ వరకు అవసరం లేదు, కొంచెం ఫ్రై అవ్వగానే 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇవి రెండింటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఇది ఫ్రై అవ్వగానే అందులో హోల్ గరం మసాలా ఆకు అని దొరుకుతుంది, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. దాని తర్వాత సాజీరా వేసుకొని మంచిగా కలుపుకొని ఇది మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వన్స్ ఇది ఫ్రై అవ్వగానే అందులో 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది ఆయిల్లో మంచిగా కలిపేసుకోండి. ఇది పచ్చివాసన పోయి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. వన్స్ ఆ ప్రాసెస్ అయిపోగానే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోండి. వన్స్ ఇవన్నీ ఫ్రై అవ్వగానే అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న తలకాయ కూరని అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్తో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి తలకాయ కూరని, అప్పుడు ఆ మసాలాలన్నీ కూడా మంచిగా పడతాయి. కర్రీ కొంచెం ఫ్రై అవ్వగానే అందులో 2 నుంచి 3 టమాటాలు చిన్నగా తరుముకొని కూరలో వేసుకోవాలి. టమాటాలు కొంచెం ఉడకగానే అందులో మనకి తగినంత వాటర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హోల్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనము కుక్కర్ లిడ్ పెట్టేసుకొని విజిల్స్కి పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ వరకు ఉడకనివ్వాలి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి మనకి కొంచెం ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం వేసుకోవాలి, అలాగే 2 స్పూన్ల ఉప్పు కూడా వేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఈ ఉప్పు కారం పట్టేలాగా మంచిగా ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే ఉడుకుతుందండి. అందులో మళ్ళీ మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకొని కలుపుకొని మళ్ళీ ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ వరకు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకైతే కర్రీ మంచిగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ తర్వాత తీసి చూస్తే చూడండి మనకి మంచిగా ఉడికిపోయింది కర్రీ అయితే, తలకాయ కర్రీ ఉడికిపోగానే ఇందులో మనమైతే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. ఇంతటితో తలకాయ కర్రీ అయితే అయిపోతుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా సజెషన్ చేయండి. అలాంటి వీడియోస్ మేము ట్రై చేస్తాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.